ఓం జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. అమ్మను తలచుకుంటే ఆపదలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అమ్మను కొలిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. అన్నపూర్ణగా, కల్పవల్లిగా, గ్రామదేవతగా భక్తులను కంటికి రెప్పలా కాపాడుతున్న అమ్మవారు శ్రీ నూకాలమ్మ అమ్మవారు. ఏలూరు నగరంలోని కొత్తపేటలో కొలువైన శ్రీ నూకాలమ్మ అమ్మవారు నిత్యం భక్తుల పూజలు అందుకుంటూ తనను ఆశ్రయించిన వారికి అభయాన్ని ప్రసాదిస్తున్నారు. నూక అంటే అన్నం. సకల జీవకోటికి ప్రాణాధారమైన అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవి స్వరూపంగా గ్రామదేవతను ఆరాధిస్తున్నారిక్కడ. ఏలూరులో ఉన్నటువంటి నూకాలమ్మవారు ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా కోరిన కోరికలు తీరుస్తుంది. రోగాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రోగాలు తగ్గిస్తుంది. పిల్లల ఇబ్బందులు కానీ లేదంటే అమ్మవారికి విద్యా సంబంధించిన అడ్డంకులు ఏమన్నా సరే అమ్మవారు నివారిస్తుంది. అలాగే మీకు ఉన్నటువంటి శత్రుదోషాలు కానీ శత్రుభయాలు కానీ ఏ అప్పుల బాధలు ఇవన్నీ అమ్మవారికి నిత్యం పూజలు చేసుకుంటే అమ్మవారు తీరుస్తారు. ఏలూరు నగరవాసులు అమ్మవారిని తమ ఇలవేల్పుగా భావిస్తూ ఆరాధిస్తారు. రావి చెట్టు, వేప చెట్టు కలిసిన పవిత్ర ప్రదేశంలో అమ్మవారు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. గర్భాలయంలో ప్రశాంతవదనంతో, విశాలమైన నేత్రాలతో భక్తులను అనుగ్రహించే అమ్మవారు చతుర్భుజాలతో ఖడ్గం, త్రిశూలం, కుంకుమభరిణ, డమరుకాన్ని ధరించి జగన్మాతగా దర్శనమిస్తారు. నూకాలమ్మకు ఎదురుగా సింహం, త్రిశూలం దర్శనమిస్తూ అమ్మవారి శక్తిస్వరూపాన్ని, రక్షణ కవచాన్ని ప్రతిబింబిస్తుంటాయి. సుమారు 5 దశాబ్దాల క్రితం 1970ల ప్రాంతంలో అనకాపల్లి పరిసర ప్రాంతాల నుంచి కొందరు జీవనోపాధి కోసం ఏలూరుకు వలస వచ్చారు. వారు తమ సొంత ప్రాంతమైన అనకాపల్లిలో కొలువైన నూకాలమ్మ అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలిచేవారు. ఒకానొక సమయంలో జగమేలే తల్లి వారి స్వప్నంలో సాక్షాత్కరించి ఏలూరు ప్రాంతంలో తనకు ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించమని ఆజ్ఞాపించినట్లు స్థానికుల విశ్వాసం. తల్లి ఆదేశాన్ని శిరసావహించిన భక్తులు 1979వ సంవత్సరంలో అనకాపల్లి నుంచి అమ్మవారి విగ్రహాన్ని ఏలూరు కొత్తపేటకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. నాటి నుంచి నేటి వరకు ధూపదీప నైవేద్యాలతో నూకాలమ్మకు నిత్య పూజలు కొనసాగుతున్నాయి. అందరికీ నమస్కారం. ఏలూరు కొత్తపేట నూకాలమ్మ గుడి నిర్మించి 46 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా కొత్త అమావాస్యకి ఇక్కడ పండుగ జరుపుకుంటాం. స్థానికులు గతంలో తురకలపాడు నుంచి వచ్చిన పెద్దలు ఇక్కడ స్థానిక పెద్దలను కలుపుకొని గుడి నిర్మించారు. అనకాపల్లిలో నూకాలమ్మ గుడి ఎంత వైభవంగా జరుగుద్దో ఇక్కడ ఏలూరులో కూడా ఈ గుడి అంతే వైభవంగా జరుగుద్ది. వేలాది మంది భక్తులు మా ఆలయం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అమ్మవారంటే ఒక నమ్మకం, ఒక భక్తి. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం వార్షిక జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. పాల్గొన చైత్రమాసాల్లో వచ్చే కొత్త అమావాస్య సందర్భంగా విశేష పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. అమ్మవారి ప్రతిరూపంగా భావించే ఘటాలను అంగరంగ వైభవంగా ఊరేగిస్తారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు,
భక్తుల జయజయ ధ్వానాల మధ్య జరిగే ఊరేగింపు ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతుంది. ఏలూరు కొత్తపేట శ్రీ నూకాలమ్మ గుడి. ఈ గుడి దగ్గర ప్రతి సంవత్సరం కూడా కొత్త అమావాస్య పండగకి రంగరంగ వైభవంగా కొత్తపేట మొత్తం ప్రతి పురవీధుల్లోనూ ఘటాలు తిరుగుతాయండి. అలాగే ఆ 9వ రోజు రంగరంగ వైభవంగా ఊరేగింపు జరగబడుచున్నది. అదే 9వ రోజు ఆఖరి రోజు అగ్నికొండ ప్రవేశం కూడా జరగబడుచున్నదండి. అలాగే కోరిన కోరికలు తీర్చే శ్రీ కొత్తపేట నూకాలమ్మ తల్లి ప్రతి సంవత్సరం కూడా కొత్తపేట ఈ నూకాలమ్మ పండగ రంగరంగ వైభవంగా జరుపుకుంటారండి. అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారికి నిర్వహించే జాతర ఉత్సవాల సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఏలూరు నూకాలమ్మ అమ్మవారికి కూడా 9 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ జాతరలో అత్యంత విశిష్టమైన ఘట్టం అగ్నిగుండ ప్రవేశం. ఎర్రగా మండుతున్న నిప్పులపై భక్తులు నడుస్తూ అమ్మవారిపై తమకున్న అచంచలమైన భక్తిని చాటుకుంటారు. వారి విశ్వాసానికి నూకాలమ్మ అనుగ్రహమే బలమని భక్తులు నమ్ముతారు. నూకాలమ్మ కొంగు బంగారమై అందరినీ ఆస్వాదిస్తుంటారు అమ్మవారు. ప్రతి ఒక్కరు నమ్మి వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని అమ్మవారు చల్లగా చూస్తారు. అలాగే ఉన్న ప్రతి ఒక్కరు గుడిని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు ప్రాప్తులు కావాలని కోరుచున్నానండి. కేవలం జాతర సమయంలోనే కాదు, ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. సంతానం కోసం ప్రార్థించేవారికి అమ్మవారు కల్పతరువుగా నిలుస్తారని భక్తుల విశ్వాసం. అనారోగ్య సమస్యలు, దృష్టిదోషాలు, శత్రుబాధలు తొలగిపోవాలని ఈ తల్లిని భక్తులు వేడుకుంటారు. జై నూకాలమ్మ తల్లి.